ఈ వీడియోలో మనం రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీనో లేకపోతే రాజకీయ నాయకుడినో టార్గెట్ చేస్తున్నట్టు కాదు. ఓవరాల్గా రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి బాధను తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో. 78 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వరల్డ్లో మనం దూసుకుపోతున్నాం. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వచ్చేసరికి మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఆ రోడ్ 78 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో ఆ సింగిల్ రోడ్లు ఏంటి, ఆ గతుకుల రోడ్లు ఏంటి, ఇంకా రోడ్లు అభివృద్ధి చెందకపోవడం ఏంటి, ఆ ఓపెన్ నాలాలు ఏంటి, ఓపెన్ డ్రైనేజీలు ఏంటి, ఆ ఓపెన్ డ్రైనేజ్ ఓపెన్ నాలాలో అక్కడ నుంచి వస్తున్న దోమల వల్ల దోమ కాటు వల్ల ఫీవర్స్ వచ్చి జనాలు చనిపోవడం ఏంటి, ఇవన్నీ బేసిక్ ఎమ్యూనిటీస్ కదా. ఇవన్నీ మనం ఇన్ని 78 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెంట్లో ఇంకా మనం డెవలప్ చేసుకోకపోతే మనం ఇంకా సరే ఎక్కడో పల్లెటూరులో కాదు, విజయవాడలో మేజర్ హాస్పిటల్స్ ఉన్న చోట ఓపెన్ డ్రైనేజీలు ఉన్నాయి. ఇంకా మేజర్ స్టేట్ హైవేస్ కనెక్ట్ చేస్తున్నవి ఇంకా చాలా వరకు గోతులు ఉన్నాయి. ఇంకా విలేజ్లో ఉన్న పేషెంట్ ఒక టౌన్కి నియర్ బై సిటీకి కానీ వెళ్ళడానికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆ బ్యాడ్ రోడ్స్ వల్ల ఆ గోతులు రోడ్లో పడి ఇంకా టైంకి చేరుకోక చనిపోయిన వాళ్ళు ఎంతమంది. నేనే చూసాను ఒక కరోనాలో 2020 or 21లో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో ఒక వ్యక్తి కరోనా సివియర్గా అయిపోయేసరికి విజయవాడ వెళ్దామని బయలుదేరితే ఆ ఏలూరు వెళ్ళేలోగే ఆ గోతుల మధ్యలో పెద్ద గోతుల్లో అక్కడ వెహికల్ దిగబడిపోయి టైంకి చేరిపోకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. అంటే మనం ఇంత డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్లో ఇంత గ్రేటెస్ట్గా వెళ్తున్నప్పుడు ఇంకా మనం ఇక్కడ రోడ్ల విషయంలో చాలా వెనకబడిపోవటం ఏంటి. ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కూడా నేను మేనిఫెస్టోలో ఈ రోడ్డుని నిర్మిస్తాం, కొత్త రోడ్లు వేస్తాం, కొత్త డ్రైనేజీలు తెస్తాం అని ఒక్కళ్ళు చెప్పట్లేదు. ఎంతసేపటికి మేము ఎక్కువ వస్తామంటే మేము ఎక్కువ వస్తామని పోటీ పడుతున్నాయి తప్ప ఈ అభివృద్ధి గురించి మేనిఫెస్టోలో ఎక్కడా చేర్పిస్తున్నట్టు తెలియట్లేదు. ఒక ట్యాక్స్ పేయరు ట్యాక్స్ కడుతున్న ఏ ఎంప్లాయీ అయినా ప్రతి ఒక్క వ్యక్తి ఎలాగో ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతారు. ట్యాక్స్ కడుతున్న ప్రతి వ్యక్తి బేసిక్గా గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అతనికి ఎలాంటి స్కీమ్లు లేకపోతే ఏవి రావు, డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్ స్కీములు రావు. అతనికి బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అతను కారో బండో వేసుకొని వెళ్ళినప్పుడు రోడ్డు మీద బయలుదేరతాడు. రోడ్డు మీద బయలుదేరినప్పుడు ఆ రోడ్డు మంచిగా ఉండాలని ఆలోచిస్తాడు. భీమవరం లాంటి మంచి ఎకనామిక్ టౌన్కి ఇప్పటి వరకు ఒక 4 లైన్ కనెక్టివిటీ లేకపోవటం ఏంటి. అదే అంత పెద్ద ఎకనామిక్ టౌన్ కదా, ఇంకా మంచి రోడ్స్ వేసి కనెక్టివిటీ ఇచ్చి ఆ భీమవరం లాంటి టౌన్స్లో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే అది ఇంకా ఎకనామీ అక్కడ గ్రో అవ్వదా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వదా. యూకేలో వ్యక్తి కౌన్సిల్ అథారిటీ మీద కేసు వేస్తాడు. అతని కారు డ్యామేజ్ అయింది, అది ఎందుకు అక్కడ బ్యాడ్ రోడ్ వల్ల నా కారు డ్యామేజ్ అయింది, నేను ట్యాక్సులు కట్టాను, అక్కడ అయినా మీరు రోడ్డు సరిగ్గా రిపేర్ చేయలేదు, నా కార్ డ్యామేజ్ అయింది, మీరు నా కార్ రిపేర్కి డబ్బులు ఇవ్వాలి అని క్లెయిమ్ చేస్తాడు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఇండియాలో చూడగలం మనం? ఇంకా మనం ఎప్పుడు అభివృద్ధి చెందుతాం? రోడ్ల ద్వారానే కదా మనకు విజిబుల్ డెవలప్మెంట్. అంటే రోడ్లు మంచిగా ఉంటేనే కదా మన డెవలప్మెంట్ కనబడేది. కానీ దాన్ని మర్చిపోయామేంటి? మన ప్రజల మనస్తత్వాలు, మైండ్ సెట్ అలానే అయిపోయిందా? ఈ చెత్త రోడ్లతోనూ లేకపోతే ఓపెన్ డ్రైనేజీలతోనూ లేకపోతే మురికి కాలువలు, వాసన వచ్చే కాలువలతో బతకడం మనకు అలవాటు అయిపోయిందా? మనం అడిగి దీన్ని ప్రయారిటీగా చేయించుకొని గవర్నమెంట్లతో చేయించుకోలేకపోతున్నామా? ఇది చాలా బాధాకరం. ఇంకా ఆ రోడ్లలో పడి ఎంతోమంది ఆ రోడ్లు చెత్త రోడ్లు ఉండడం వల్ల ఆ రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళ వాళ్ళందరూ ఆ దుమ్ముకి ధూళికి శ్వాసకోశ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావట్లేదా? ఆ రోడ్లలో గోతుల్లో పడి చాలామంది ఇబ్బంది పడలేదా? చనిపోయే రోడ్ యాక్సిడెంట్లు చనిపోతున్న వాళ్ళు లేరా? సడన్గా ఇప్పుడు ఒక ప్రభుత్వం మీద ఒక ప్రజలకి భరోసా ఉండాలి. ఈ ప్రభుత్వం వేసింది రోడ్డు చాలా బాగుంటుంది, నేను నైట్ టైం వెళ్ళినా ఈ రోడ్లో నేను ప్రయాణించగలను ధైర్యంగా అన్న ధైర్యం ఉండాలి. ఇవాళ రోడ్లు సరే రాత్రి పరిస్థితులు పక్కన పెడితే మార్నింగ్ కూడా ప్రయాణించలేని పరిస్థితుల్లో మన రోడ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్లు అంత దారుణంగా ఉన్నాయి. అడిగి విసిగిపోతున్నాం తప్ప రోడ్లు పట్టలేదు. ఇవి అన్ని బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రభుత్వాలు చేయాల్సినవి. రోడ్ క్రియేట్స్ రోజ్గార్ అంటే ఉపాధి, రోడ్స్ క్రియేట్స్ రెవెన్యూ. హైదరాబాద్ చుట్టూ ఒక అవుటర్ రింగ్ రోడ్ అంటే ఒక మంచి రోడ్ డెవలప్మెంట్ చేయడం వల్లే కదా డెవలప్మెంట్, ఆ చుట్టూ డెవలప్మెంట్ అనేది ఎక్స్పాండ్ అయింది. అంటే ఒక మంచి రోడ్డు ఒక విజిబుల్ డెవలప్మెంట్, అంటే ఒక కంట్రీకి ఒక విజిబుల్ డెవలప్మెంట్ అంటే రోడ్స్తోనే కనబడుతుంది. మీకు
సో ఇండియా వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్. ఫస్ట్ ఎవరనేది యుఎస్ ఫార్మర్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నడీ గారు ఒక కొటేషన్ చెప్పారు రోడ్స్ గురించి. దాన్నే నితిన్ గడ్కరీ గారు చాలాసార్లు చెప్తా ఉంటారు. ఏంటంటే అమెరికాస్ రోడ్స్ ఆర్ గుడ్ నాట్ బికాస్ అమెరికా ఈజ్ రిచ్, అమెరికా ఈజ్ రిచ్ బికాస్ ఆఫ్ ఇట్స్ గుడ్ రోడ్స్. మంచి రోడ్ల వల్ల ఉండటం వల్లనే అమెరికా అభివృద్ధి చెందింది, అమెరికా ఒక ధనవంతమైన కంట్రీగా ఎదిగింది అన్నది దీని అర్థం. సో ఇప్పటికైనా గవర్నమెంట్స్, వచ్చిన కొత్త గవర్నమెంట్ అయినా అర్థం చేసుకొని రోడ్స్ మీద వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ అలాంగ్ విత్ ద ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, రోడ్స్ని కూడా ఫస్ట్ P1 ప్రయారిటీగా పెట్టి ఈ 5 ఏళ్లలో అద్భుతమైన రోడ్స్ని తీర్చిదిద్దాలని, ఎక్కడ సింగిల్ రోడ్లు లేకుండా డబుల్ రోడ్లు చేసి అవన్నీ క్వాలిటీ ఆఫ్ రోడ్. ఒకసారి రోడ్ వేసారంటే 5 ఏళ్లకు పోయేటట్లు కాదు, 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కనీసం ఉండేటట్లు ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి ఒక్కసారి డెవలప్ చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మంచి రోడ్లు ఉంటే మనకి ఎన్ని లాభాలు కలుగుతాయి చూడండి. ఒక మంచి రెవెన్యూ, గవర్నమెంట్కి రెవెన్యూ పెరుగుతుంది, రోజ్గార్ అంటే ఉపాధి పెరుగుతుంది, మంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెరుగుతాయి, సర్వీస్ సెక్టర్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, ఫ్యాక్టరీస్ వస్తాయి. అది వాటర్ ఉంటే ఇవన్నీ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ వస్తాయి, అక్కడ వాళ్ళకి ఉపాధి పెరుగుతుంది. సో రైతులకి వాళ్ళ నియరెస్ట్ టౌన్కో సిటీకో తీసుకువెళ్ళి మంచి రోడ్స్ ఉంటే వాళ్ళ పెరిషబుల్ గూడ్స్ లైక్ టమాటోస్ కానివ్వండి, వేరే ఇంకా ఏమైనా పెరిషబుల్ తొందరగా కుళ్ళిపోయే ఏమైనా ఉంటే అవి తొందరగా మార్కెట్కి చేరి వాళ్ళకి ఒక మంచి ప్రైస్ వస్తుంది. అలాగనే రైతుల దగ్గరికి బయర్స్ వస్తారు, ఆ బయర్స్ కూడా కొనుక్కోవడం వల్ల రైతులకు కూడా ఆదాయం పెరుగుతుంది. అలాగే పేషెంట్స్ కూడా టైంకి హాస్పిటల్ చేరుకోగలరు. మన వెహికల్స్ ఫ్యూయల్ ఎకానమీ అనేది పెరుగుతుంది, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా పెరుగుతాయి రోడ్స్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉంటే. గోదావరి జిల్లాలో కానీ ఆంధ్ర బెల్ట్లో వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, కానీ మంచి రోడ్స్ లేవు కదా. ఆ మంచి రోడ్స్ ఉంటేనే ఇండస్ట్రియల్ గ్రోత్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్. రోడ్ల విషయంలో అయితే సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారు లాస్ట్ 10 ఏళ్లుగా చాలా అద్భుతమైన పని చేస్తున్నారు. హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లీడర్. హీ రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది గుడ్ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో గోల్డెన్ క్వాడ్రిలేటర్ ప్రోగ్రామ్ అని తెచ్చి నేషనల్ హైవేస్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ ఆర్ మేజర్ అగ్రికల్చర్ సెక్టర్ ఉన్న కారిడార్ కనెక్ట్ చేస్తూ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ని తేవడం జరిగింది. సో అలాగనే గవర్నమెంట్ స్కీమ్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన లాంటి స్కీమ్స్ చాలా మంచిగా ఉన్నాయి, కానీ ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కడికక్కడ దాని మీద కాన్సన్ట్రేషన్, రోడ్స్ నెసెసిటీ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. సో ఇప్పటికైనా దయచేసి రోడ్ల గురించి ప్రాముఖ్యతను తెలుసుకొని, మీ అందరికీ తెలుసు, కానీ రోడ్ల గురించి కాన్సన్ట్రేట్ చేసి ప్లీజ్ డెవలప్ చేయండి. ఇండియా డెవలప్డ్ కంట్రీగా మారుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.